ఏంటి మొత్తం అన్ని మడత పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. అండ్ ఈ వీడియో మీకు వచ్చేసరికి ఆల్రెడీ నా జర్నీ అయితే కూడా స్టార్ట్ అయిపోతుందేమో, ఎందుకంటే అంత స్టార్ట్ అయినప్పుడుదే వీడియోస్ లో ఉంటుంది కదా, సో ఆ విధంగా అన్నాను అనమాట. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసా? మీరేమైనా గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. మేమైతే ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నా ఫ్యామిలీ మొత్తంతో కలిసి. అండ్ అది దానికోసమే ఒక 10 days ట్రిప్ అనమాట. అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేస్తారేంలే కానీ నేనే పెట్టేస్తానేమో మీరు గెస్ట్ చేసేలోగా. సరే, ఎలాగో ప్యాకింగ్ చేస్తున్నా కదా, వీడియో అయితే తీద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడమేమో కానీ ఆఫ్ తో ఆపేసాను అనమాట. ఇంకా కొంచెం స్టార్ట్ చేసినప్పటికీ నా మూడు ఉత్సాహం అంతా సర్వనాశనం అయిపోయాయి అనమాట. తగలబెట్టండి నిరంజన్ గారు అన్న డైలాగ్ నాకు మైండ్ లోకి వచ్చేస్తుంది. అంతలా విసిగి పుట్టింది. నా ఒక్కదంది బట్టలన్నీ సర్దడం అంటే అదొక టాస్క్. అంటే ఇంకా నా పిల్లలిద్దరికి కలిపి నాకైతే ఫ్యూజెస్ అంతా ఎగిరిపోయాయి. ఇంకా మా వారి విషయానికి వస్తే తన సెల్ఫ్ బట్టలు మాత్రమే తన వరకు తను చూసుకుంటారు. పిల్లలు అయితే నాకు తెలియదు బుజ్జి, నువ్వే చూసుకో అని చెప్పేశారు. అలాంటప్పుడు చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేస్తాం, కోపం వచ్చినా బాధ వచ్చినా మనకైతే తప్పదు కదా. సో అలా ఇంకా ఇదే డిసప్పాయింట్ అయ్యి నేనైతే బట్టలు స్టార్ట్ చేశాను. ఇదైతే 2 days ముందు నైట్ నుండే ఇంకా ప్రిపేర్ చేశాను అనమాట. నేను ఎక్కడికి పక్క ఊరికి వెళ్ళినప్పుడే మినిమమ్ ఒక బ్యాగ్ ఫుల్ అయిపోతుంది. అలాంటిది ఒక 10 days ట్రిప్ అంటే మినిమం నేను ఒక మినీ హోమ్ నే పట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. నా వెనకతల మోసే వాళ్ళు ఉండాలి కానీ నీకేంటమ్మా చాలా పట్టుకెళ్తావని మా ఆయన అయితే డైలాగ్ వేస్తున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే 2 పిల్లలతో క్యారీ చేయడం కష్టం కదా. సో అవన్నీ నేనైతే వదిలేసి ఇంకా నా పని అయితే నేను చూసుకున్నా. ఇక్కడ నేనైతే స్టేషనరీ ఐటమ్స్ అయితే పట్టుకున్నా. ట్రైన్ లో మా రితు ఇంకా అల్లరి చేయకుండా ఉంటుందని. అండ్ నేనైతే వాయిస్ ఓవర్ ట్రైన్ లో ఇస్తున్నాను కాబట్టి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను. పిల్లల్ని ట్రైన్ లో మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. అవి కావాలి ఇవి కావాలని ఒకే దగ్గర ఉంచడం చాలా కష్టం. ఇంటి దగ్గరనే హ్యాండిల్ చేయలేమంటే ఇంకా ట్రైన్ లో అంటే ఇంకా అంతే. సో వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ కానీ ఇలా బుక్స్ కానీ డ్రాయింగ్ వేసుకునేవి పెడితే మాత్రం వాళ్ళు కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది అనమాట. వాళ్ళు క్రాంకీగా ఉన్నప్పుడు ఇవి ఇచ్చేసామంటే సైలెంట్ గా ఉంటారు. సో ఆ పర్పస్ మీదే నేనైతే ఇవన్నీ ప్యాక్ చేశాను అనమాట మా రితు కోసం. అండ్ మా బాబు కోసం అయితే కొన్ని బుక్స్ కాదు బొమ్మలు అలాంటివి చిన్న చిన్న యానిమల్ టాయ్స్ వాడి ఫేవరెట్ అన్నీ తీసుకువెళ్ళాను అనమాట. సో అవి చూసినా కొంచెం మూడ్ స్వింగ్ అవుతుందేమో అని. ఇంకా ఇక్కడైతే సెల్ఫీ స్టిక్ చాలా ఓల్డ్ అదైతే. అండ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అయితే 1 o'clock అయిపోయింది, మిడ్ నైట్. సో అది అక్కడితో క్లోజ్ అయ్యి ఇదైతే నెక్స్ట్ డే నైట్ అనమాట. అంటే మేము వెళ్లే రోజు ముందు రోజు అనమాట. మెడిసిన్ మాత్రం పిల్లలు ఉన్నప్పుడు మినీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో అయితే పట్టుకోవాలి. అలానే మిల్క్ పౌడర్స్ బాటిల్స్ అన్ని పట్టుకున్నా. అండ్ అమ్మ అయితే మేము టూర్ కి వెళ్తున్నాం కదా, ఇక్కడ హోమ్లీ ఫుడ్ ఇంకా మిస్ అవుతాం 10 days అని చెప్పేసి ముందు రోజు చేపలు అనమాట చేసింది. ఎందుకంటే సండే రోజు పడింది అనమాట. మేము వెళ్తుంది సోమవారం. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఈ రోజు వెళ్తున్నప్పుడు అనమాట. సో నేను మోస్ట్లీ ఈ రోజే అప్లోడ్ చేయాలని అయితే అనుకుంటున్నా. ఇవైతే చూసారా లగేజ్, నిజంగా అసలు ఎంత లగేజ్ పడిందంటే నాకైతే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ రోజు ఎంత టైర్డ్ అనిపించిందో. అలాగే ఇంకా ఊరు వెళ్తున్నాం కదా, దీపం అయితే ఉండదని చెప్పేసి దీపం పెట్టేశాను అనమాట. మార్నింగ్ లేచి ఇంకా అమ్మ అయితే మిగతా కర్రీకి రెడీ చేస్తుంది అన్ని కట్ చేసి. అమ్మ ఉంటే ఇంకా మరి తిండికి మనకి కథ ఉండదు అనమాట. అన్ని రెడీ అయిపోతాయి లేచే టైంకి. ఇంకా అమ్మ అక్కడ అన్ని సర్దుతుంది మొత్తం ప్యాకింగ్ చేయడానికి. అంటే ఫుడ్ ఫస్ట్ అమ్మలు ఏంటి ఆలోచిస్తారు, పిల్లలు కడుపు నిండాలనే కదా చూస్తారు. మేమంతా లగేజ్ బాధలో ఉంటే తన బాధ అంతా అందరికి ఫుడ్ ని చేసి పెట్టడంలో బిజీ అయిపోయింది అమ్మ. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి కొంచెం అంతా కట్ చేసేసి ఆ బిజీలో కూడా ఇంకేం తీస్తాము అసలుకే మొత్తం ఇదని. ఇంకా మా డాడీ నో లుక్ అయితే చూడండి. మా డాడీ హ్యాపీనెస్ జర్నీస్ అంటే మా ఇంట్లో అదొక ఫీల్ అనమాట. మా చిన్నప్పటి నుంచి అంతా
ఇంకా మా వాళ్ళ న్యూ లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ లో. అయినో నాకు తెలిసిన వాళ్ళు చూస్తే చాలా నవ్వుకుంటారేమో మేబీ, ఎందుకంటే అమ్మ డ్రెస్ వేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ వాళ్ళకి ఉంటాయి కదా చిన్న చిన్న కోరికలు, సో అందుకని చెప్పి నేనైతే అమ్మకి డ్రెస్ వేసుకోమని చెప్పేసి ఇచ్చాను. జర్నీలో కూడా కంఫర్టబుల్ గా ఉంటుందని. అండ్ మా అమ్మ నన్ను ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నాకైతే చూడగానే ఒక్కసారి వాళ్ళ బ్యాక్ డేస్ అనమాట గుర్తొచ్చాయి. మేబీ వాళ్ళు యూత్ లో ఉన్నప్పుడు మేము చూడలేదు కదా. సో ఇదైతే మేమంతా కంప్లీట్ అయిపోయి మొత్తం అంతా ప్రిపేర్ చేసి ఉంచుతాము. కిటికీస్ అయితే నేను అస్సలు ఓపెన్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ మా ఫ్రెండ్స్ వస్తాయి అనమాట, అదే మంకీస్. అవి కానీ ఇక్కడ ఇంట్లో ఎవరు లేరని అబ్జర్వ్ చేసి అంటే ఇంకా అంతే మొత్తం ఖరాబ్ చేసేస్తాయి కిటికీలు నుంచి వచ్చి. అందుకని క్లోజ్ చేస్తాను అనమాట మొత్తం. ఇంకా ఇక్కడ మా బావ అయితే చిన్న ఫోజ్ ఇవ్వడానికి కూడా బిజీగా ఉన్నారు, కార్ వచ్చేస్తుంది అని చెప్పేసి. సరే అని చిన్న క్లిక్ తీసుకున్నా. అండ్ ఇది ఇంట్లోకి వచ్చిన నుంచి నాకైతే ఒక టెన్షన్ అనమాట, డేస్ కి రిటర్న్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఏమో అని ఆ టెన్షన్ అయితే చాలా ఉండిపోయింది. నేను ఇక్కడ కోతులు భయం అనమాట, ఏ మాత్రం వాటికి సందు దొరికి దూరాయి అంటే ఇల్లంతా నాశనం చేసేస్తాయి. సర్లేండి ఇంకా ఆ విషయానికి వదిలేద్దాం. ఇక్కడ మా రితు వాళ్ళ ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు, మాకన్నా వాళ్ళకే ఎక్కువ. ఎందుకంటే 2 days 1 week ముందు నుంచే మా నాన్న అమ్మ వాళ్ళు అయితే మనం ఊరు వెళ్తాం, కారు వస్తుంది, కారు మీద వెళ్తాం, నీకు స్కూల్ ఏముండదు, మొత్తం అన్ని జేజ్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం అని చెప్పి వాళ్ళకైతే ఫుల్ హింట్ ఇచ్చేసి ఇంకా మా వాడు కార్ చూడగానే ఎక్సైట్మెంట్ తో అయితే పరిగెట్టేశాడు. ఇంకా ఆడికైతే అసలు ఆపలేము. సో లగేజ్ అంతా కిందకి దింపేసాము. మా నాన్న అయితే ఇక నేపాల్ వాళ్ళు కలిసిపోయినట్టే ఉన్నారు. నిజంగా వాళ్ళ న్యూ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు వీళ్ళిద్దరిలో ఎవరి లుక్ నచ్చిందో చెప్పండి. నాకైతే ఇద్దరు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారని అయితే నాకు అనిపించింది. ఇంకా కార్ కూడా వచ్చేసింది, లగేజ్ కూడా ఇంకా ఎక్కించేశారనమాట. అలాగే మా ఫ్రెండ్ మారి కూడా బాయ్ చెప్పేసింది. ఇంకా మేమైతే క్వార్టర్స్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అంత మంచిగా జరగాలి, ఎలా అయితే ఆనందంగా వెళ్తున్నామో అలానే మంచిగా వచ్చేయాలని అయితే దేవుడికి నమస్కారం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇవైతే కార్లో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది సీట్ సరిపోలేదు, నేనైతే మా ఆయనోళ్ళలో కూర్చున్నాను, అందుకే నవ్వుకుంటున్నాం అనమాట జోక్స్ వేసుకుంటూ. సో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్, మా డాడీ మా అమ్మ అయితే ఫుల్ మూడ్ లో ఉన్నారనమాట. మాకు జర్నీస్ అంటే చాలా ఇష్టం, మీలో ఎవరికైనా జర్నీస్ అంటే చాలా ఇష్టమా? ఇక్కడైతే మేము స్టేషన్ కి వచ్చేసాము. ఇంకా లగేజ్ అంతా పైకి తెచ్చి మా అన్నయ్య అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. సో స్టేషన్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది, బట్ డిస్టెన్స్ ఎక్కువ అనమాట గూడ్స్ అది. ఇంకా ఈ స్టేషన్ మెట్లు అయితే తిరుమలలో అలిపిరి మెట్లు టైప్ లా ఉన్నాయి రా బాబు, అంత హైట్ ఉందో. అస్సలు లగేజ్ అంతా తెచ్చేటప్పటికి వాళ్ళకైతే చుక్కలు కనబడిపోయాయి. నేనైతే నార్మల్ గా వచ్చేసా. సో లగేజ్ చూసారు కదా. ఇంకా మా ట్రైన్ లేట్ అయిపోయింది అనమాట, రావడానికి 5 o'clock ఇలా అవుతుంది అని చెప్తే ఇంకా స్టేషన్ పైన ఫ్లైఓవర్ మీదే ఉన్నాం అనమాట. మేము ఆ బ్రిడ్జ్ లోనే స్టే చేసాము. ఇంకా మా వాడు అవతారం ఎత్తాడు చూడండి, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని. ఇంకా మామూలుగా ఆడుకోలేదు, లాస్ట్ కి సెల్లిస్తే కొంచెం కూల్ అయ్యాడు అనమాట. నాకు ఈ టూర్ లో పెద్ద టాస్క్ ఏమైనా ఉందంటే అది మా నేపాల్ గడ్ వల్లే. ఇంకా మా రితు ఒక మాటకి ఒక మాట అయినా వింటుందేమో గాని మా హనీ గడ్తో అయితే అప్పో చాలా కష్టం. వాడు మూడు బట్టి మనం మారాలి తప్ప మన బట్టి వాడు మారడు. ట్రైన్ 5 అని చెప్పేసరికి లేట్ అవుతుందని అమ్మ ఇంకా మధ్యాహ్నం క్యారేజ్ తెచ్చింది కదా, దాంతో అయితే భోజనం పెట్టింది. తర్వాత మా రితు నేను కలిసి లిఫ్ట్ గేమ్ అనమాట ఆడామన్నమాట. అది అలర్ట్ చేస్తే లిఫ్ట్ దగ్గర పక్కనే ఉంటే వెళ్ళి క్లోజ్ అండ్ ఓపెన్ అని చెప్పేసి ఆడుకున్నాం. అదైతే చాలా ఎక్సైట్ అయింది. ఇంకా అలా కొంతసేపు ఆడేసి ఇంకా నేనైతే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్స్ అయితే ఇచ్చుకుంటున్నా. మా అన్నయ్య నాకు తెలియకుండా అయితే వీడియో తీసాడు, అది తర్వాత పంపించాడు అనమాట. ఈ యూట్యూబ్ ఎప్పుడు మొదలు పెట్టానో నాకు కొంచెం టైం కూడా దొరకడం లేదు. అది దొరికిన టైం నేనైతే అలా యూస్ చేసుకుంటున్నాను అనమాట.
ఇంకా ఇంతలో అయితే 5 o'clock అయిపోయింది. మేమైతే ట్రైన్ వచ్చిందని కిందకి వెళ్ళిపోయాం. ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. మేమైతే ఫస్ట్ కాశీ అన్నమాట వెళ్తున్నాం, వారణాసి. అండ్ నా ఫేవరెట్ ఘాట్ కూడా కదా, అదే కొంచెం ఎక్సైట్మెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది. ఈ వీడియో అయితే ఇంతటితో నేను ఆపేస్తున్నా, ఎడిటింగ్ చేసుకుంటా ఇంకా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఉంటా మరి. నెక్స్ట్ వీడియో వారణాసి వీడియోతో నేనైతే వస్తా. హర్ హర్ మహాదేవ్.